హలో హాయ్ నమస్తే అండి. నా డ్రెస్సు మా చెల్లి దగ్గర తీసుకొచ్చాను. ఇదిగోండి పూజ చూసారా, నా డ్రెస్ని ఎలా పడేస్తుంది. మా కోడలేది, మేమే అత్తలమంట, కానీ మా కన్నా అదే మా అత్తలాగా ఉంది. చెప్పిన మాట వింటుంది, కాకపోతే మేమే వినము అది చెప్పిన మాట. అయితే చిన్న నాకు టాప్కి హ్యాండ్స్ సెట్ చేస్తుంది. అయితే ఎప్పుడు నేను సెట్ చేస్తాను, బట్ కాకపోతే ఇప్పుడు అది సెట్ చేస్తుంది. నిజమా కాదు చిన్న? నిజమే కదా. అవునండి, అవునవును. చిన్న చూసిందంటే నిజమే అంటే నేనే కుట్టుకుంటానని చూస్తుంది. సో ఆ మాటకి పూజ కూడా నవ్వింది. పర్లేదు, ఓకేలే, నేనైతే బాగా కుట్టుకుంటాను. చాలా అంటే చాలా అద్భుతంగా కుడతాను. కానీ ఈసారికి చిన్నకి ఇచ్చాను. చిన్న నువ్వు ఎలాగైనా నా డ్రెస్సు కుట్టేయాలి అని. నీలిమ నాకు హెల్ప్ చేస్తుంది, నా డ్రెస్సు హ్యాండ్స్ ఇప్పుతుంది. సో చిన్నకి చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా కుట్టు, కట్ చేయు, లేదంటే బాగా రాదని చెప్పాను. హైదరాబాద్ నుండి వచ్చిన వెంటనే చిన్న దగ్గరికి వచ్చాను. అయితే వచ్చిన వెంటనే ఏంటంటే విచిత్రం, చీర కట్టింది. షాకు. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. నేను వచ్చినప్పుడు ఎప్పుడూ చీర కట్టలేదు, సింక్ నైటీల్లోనే ఉండేదండి. కానీ ఈరోజు జనవరి 1 అంట, చీరలు కట్టారు కోడలు. సో మా చెల్లి చీర కట్టింది, వాళ్ళ తోటికోడలు కూడా చీర కట్టుకుంది, చాలా చక్కగా కనిపించారు. సో అందుకే చెప్పాను, చీరలు కట్టుకో, నేను పంపిస్తాను నీకు, సిల్క్ శారీస్ అయినా అని చెప్పాను. సో తప్పకుండా, సో నెక్స్ట్ టైం నుండి ఇలానే చీర కట్టుకోవాలి. అచ్చ తెలుగు ఆడపిల్లలాగే మనం ఎప్పుడూ ఉండాలి. చీర కట్టుకుంటే అమ్మాయిలు ఎంత బాగుంటారో కదా. అవునండి, మీరు కూడా మా చెల్లిలాగే చీర కట్టుకుంటే కామెంట్ చేయండి. ఈరోజు జనవరి 1 అంటే ఎప్పుడు కట్టుకున్నది వేరే, ఈరోజు స్పెషల్గా కట్టుకున్నది వేరే. ఎందుకు ఈరోజు స్పెషల్గా చీర కట్టుకున్నామంటే, ఈరోజు జనవరి 1 అని అంటుంది రియలీ. సో చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. ఈలోపు నేను హ్యాండ్స్ ఎలా పెడుతుందో చూపిస్తాను.